చాలా మంది 100 రూపీస్ పంపించారు, 10 రూపీస్ పంపిన వాళ్ళు ఉన్నారు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా ఈ ఛానల్ అమ్మేయాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే అడుగుతున్నా, ఏమైందిరా? ప్లీజ్ అందరూ సపోర్ట్ చేయండి. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. ఫైనాన్షియల్ పొజిషన్ అయితే దెబ్బతింది. సో నాకు చాలా ఇబ్బంది. మీ సపోర్ట్ తప్పనిసరిగా కావాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. ఈ అబ్బా మీకు కూడా ఇదే ఐడియా రావాలరా? యా కొత్త ఏం ఆలోచించరా? నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేశాను. ఒక 65 lakhs దాకా పెట్టాను దానికి. నేనంటే సాయి కృష్ణ గారు ఒక బేసిక్ గా ఆయన ఒక 1.5 crore దాకా అప్ అయ్యింది. నువ్వు నాలాంటి వాడు వేరా? అది ఆయన చెప్పినప్పుడు ఎందుకండి మరి అంతంత అమౌంట్లు పెట్టి ఒక స్టూడియో కోసం నేను అనుకున్నా, ఇంత అమౌంట్ ఎందుకు? ఆహా విధాడిందిరా నీతో నీ వింత నాటకం. 40 lakhs ఉంటే అవి పెట్టేశాను. అది కాకుండా ఒక 25 దాకా అప్పు చేసి పెట్టాను. మరెందుకురా నీకు? సో దాంట్లో ఒక 55 లక్షల పైనే లాస్ అయిపోయినా. ఎంత లాసు? లక్ష రూపీస్. రూపాయి వేసిన వాళ్ళు అంటే ఇంక మరి ఎక్కువ మాటలు అన్నారు. అందుకే ఏమయ్యా చూడటానికి దుఃఖలా ఉన్నావు, ఏదైనా పని చేస్తే సిగ్గులేదు నీ బతుకు చెడ. సో రూపాయి వేసిన వాళ్ళు సెకండ్ హైయెస్ట్ ట్రాన్సాక్షన్స్. ఎంతో కొంత తీస్తే పెట్టు, పండగ చేసుకో. ప్రసాద్ టెక్కిన తెలుగు ప్రసాద్ గారు నాకు ఒక 1 lakh పంపించారు. మనస్పరంగా కూడా పెద్దోడని చెప్పి ఆయన ప్రూవ్ చేసుకున్నాడు. ఎంత గొప్ప మనసు నీది. చాలా లేట్ గా తెలుసుకున్నాం. ఆ తర్వాత రూపాయి వేసిన వాళ్ళు 200 అబౌవ్ ఉంటారు. అయ్యయ్యో సానుభూతి వద్దురా. సో ఇంత దుఃఖంలో నిన్ను చూడలేకపోతున్నానన్నా. ఒక రూపాయి పంపిన వాళ్ళు ఉన్నారు. దీంతో ఏ పండగ చేసుకోలేరా? తర్వాత హైయెస్ట్ ట్రాన్సాక్షన్ 1 రూపీస్. అమ్మాయి అయ్యి బాబోయ్ ఆపే బాబోయ్, ఏముంది ఇందులో? నీ దైద్యం తప్ప నాకేం కనపడతలేదు.